Hi friends, my name is Aryan. My name is Ishan. My name is Riyan. నేను ఈరోజు ఒక స్టోరీ గురించి చెప్పబోతున్నాను. ఒక పెద్ద ఆయన ఇంకా ఒక కొడుకు. ఒకసారి ఆ పెద్ద ఆయనకి 76 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ తాత ఊర్లో వాళ్ళ మనవడు ఒక ఊళ్ళో ఉండేవాళ్ళు. వాళ్ళ స్కూల్లో హాలిడేస్ ఇచ్చినప్పుడు వాళ్ళ మనవడు వాళ్ళ తాత ఊరికి వచ్చాడు. వాళ్ళ తాత ఊరికి వచ్చి వాళ్ళ తాత ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళ తాత బయటికి అటు ఇటు తిప్పుతున్నప్పుడు వాళ్ళ మనవాడు తాత నేను పెద్ద అయ్యాక గొప్ప వ్యక్తిని అవుదాం అనుకున్నా, అది ఎలాగా సక్సెస్ఫుల్ గా ఎలా ఉండాలి అని అడిగాడు. అప్పుడు ఆ తాత మౌనంగా ఉండి ఒక నర్సరీ షాప్ లోకి వెళ్ళి, అంటే మొక్కలు ఉండే షాపు, అక్కడికి వెళ్ళి ఒక 2 మొక్కలు తెచ్చాడు. 2 మొక్కలు కొనిన తర్వాత ఆ 2 మొక్కల్ని ఒక మొక్కేమో ఇంట్లో పాతాడు ఒక కుండీలో, ఇంకో మొక్కేమో బయట స్టాండ్ మీద పాటేశాడు. ఆ తర్వాత ఆ మనవడు మళ్ళీ అడిగితే అప్పుడు ఆ తాత, ఫస్ట్ నువ్వు ఇంట్లో పెరిగే మొక్క బాగా పెరుగుద్దా, బయట పెరిగే మొక్క బాగా పెరుగుద్దా అని అడిగాడు. అప్పుడు ఇంట్లో పెరిగిన మొక్కే బాగా పెరుగుతుంది, ఎందుకంటే మనం చాలా బాగా సెక్యూరిటీ గార్డ్ లో ఉంటాం కాబట్టి. తర్వాత ఆ మనవడు ఇంట్లో ఉన్న మొక్కే బాగా పెరుగుద్ది, ఎందుకంటే మనం బాగా చూసుకుంటే ఎప్పుడు ఇంట్లో ఉన్నంతా తింటాం కదా, అందుకే ఇంట్లో ఉన్న మొక్కని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పాడు. ఇంకా బయట మొక్కకి గాలి వాన దుమ్ము అంతా తిరిగి తెచ్చుకోవచ్చు, లేదా ఏదైనా యానిమల్ తినేయచ్చు అని చెప్పాడు. అప్పుడు ఆ తాత మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు వాళ్ళ కొడుకు మళ్ళీ ఊరెళ్ళిపోయి 4 ఏళ్ల తర్వాత వచ్చాడు. తాత ఆ మాటల్లో తాత, నువ్వు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, ఇంకా ఏంటో చెప్పు అని అడిగితే, ఫస్ట్ మనం ఆ పాత పెట్టిన మొక్కల్ని చూద్దాం పదా అని అన్నాడు. ఫస్ట్ ఏమో మీరే మొక్క బాగా పెరుగుద్ది అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఫస్ట్ ఆ మొక్క చూస్తే చిన్నగా ఉండేది, ఇంకొంచెం పెద్ద పెరిగింది. దానికి ఆ బాలుడు చాలా సంతోషపడ్డాడు. లోపల మొక్క ఎందుకు పెరగలేదంటారు? దానికి గాలి ఎండ ఏం ఉండదు కాబట్టి అది బాగా పెరగదు. మళ్ళీ బయటకు వెళ్తే ఆ మొక్క పెద్ద వృక్షముగా బాగా చెట్లు పండ్లు బాగా పెరిగిందంటారు. వాళ్ళకి దానికి ఎండ వాన గాలి మొత్తం తగలడం వల్ల ఎంత తుఫాన్ వచ్చినా చిక్కు చెదరకుండా అక్కడే ఉంటుంది. అందుకని బాగా పెరిగింది, అందుకని లోపలికి బాగా పాతుకుపోయింది. ఈ కథ ఎందుకు చెప్పుతున్నామంటే, మనం కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అయ్యి మనం చేయలేము అని అక్కడే కూర్చుంటే అక్కడే ఆగిపోతాము. చేయగలము అని ముందుకెళ్తే వచ్చే ఆనందాన్ని చాలా ఆనందంగా ఆస్వాదించవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ కథ వల్ల నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నీకేమర్థమైందో చెప్పు. నాకైతే మా తమ్ముడు ముందు ఏమన్నాడంటే, ముందు ఇంట్లో ఉన్న మొక్క బాగా పెరుగుద్ది అన్నాడు. కానీ తమ్ముడు చెప్పిన తర్వాత బయట ఉన్న మొక్క బాగా పెరుగుద్దని తెలిసింది తమ్ముడికి. నాకైతే మనం భయపడకూడదు, ఏ ఆపద వచ్చినా మనం పోరాడి గెలవాలి. ఆ తర్వాత వచ్చే ఆనందాలను బాగా ఆస్వాదించవచ్చు.
సింపుల్గా చెప్తున్నాను, మీకు ఏం అర్థమైందో కథని సింప్లిఫై చేసి అసలు ఏంటి కథ, ఎందుకు ఈ కథ గురించి అందుకు నువ్వు చెప్పు. ఎందుకంటే అందరికి తెలియచేయాలి. నాకు కథ అర్థం కాదు, సింపుల్ గా దాన్ని మళ్ళీ చెప్పు. నాకు అసలు ఏంటి మీరు కలిసి చెప్పారు కదా, నువ్వు చెప్పు. చెప్తా. సింపుల్ గా చెప్పేసి సింపుల్ గా సింపుల్ గా కథ మొత్తం చెప్పు. అంటే కథ మొత్తం చెప్పే చూసాక వీడియో. ఒక తాతయ్య ఒక మనవడు ఉండేవాడు. హాలిడేస్ లో వాళ్ళ మనవడు ఒకసారి వచ్చాడు వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి. అప్పుడు అలా బయటికి తీసుకెళ్తే అప్పుడు మనవాడు అన్నాడు ఇలా, తాత నేను పెద్దయ్యాక పెద్ద సైంటిస్ట్ అవ్వాలి ఎలా అని మనవాడు అడిగాడు. అప్పుడు తాతగారు ఒక నర్సరీ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక రెండు విత్తనాలని తీసుకొచ్చారు. ఒకటి ఇంట్లో కుండీలో పాతారు, ఇంకోటి బయట పాతారు. కొన్ని రోజులు ఆగాక, కొన్ని ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగాక అది ఇంట్లో ఉన్న మొక్క, నేనైతే బయట మొక్కే బాగా పెరుగుద్ది అనుకున్నా ఫస్ట్ లో, కానీ ఇప్పుడు అదే జరిగింది కదా. అర్థం చేసుకోవాలి కదా, చెప్పడం మీద ఫోకస్ పెడుతున్నానండి. కథని ఎలా చెప్పాలి, కథని ముందు మనం అర్థం చేసుకుంటే విషయాన్ని మనము అవగాహన చేసుకుంటే కథని సింపుల్ గా చెప్పవచ్చు. కథ ఏంటి, నేను కథలో ఏం చెప్పాల్సిస్తున్నాను, ఒక బాబు హాలిడేస్ కి వాళ్ళ తాతాల ఇంటికి వెళ్ళారు. ఓకే, వెళ్ళి వాళ్ళ తాతతో టైం స్పెండ్ చేస్తున్నాడు. సో ఆ ఊర్లో ఏమేమి ఉన్నాయి, ఆ ఊర్లో తాతయ్య గారు వాళ్ళ ఊర్లో స్పెషల్స్ ఏంటి, టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమేమి పొలాలు ఉన్నాయి, ఏమేమి చర్చిలు ఉన్నాయి, లేకపోతే అట్లా ఇలా రోజు తిరుగుతూ ఒక రోజు ఏంటంటే వాళ్ళ తాతని అడిగాడు. ఏమనంటే, తాత నేను గొప్ప ఉన్న వాళ్ళు అనుకుంటున్నాను, దానికి నేను ఏం చేయాలి అని అడుగుతాడు. నేను ఎలా ఉండాలి, నేను ఏం చేయాలి అని అడుగుతాడు తాత. వాళ్ళ తాత ఏం చేస్తాడంటే చెప్పాడు అనుకో, ఏదైనా ఒక విషయాన్ని మనం అడగంగానే మనం చెప్పేస్తే ఏంటంటే అది మైండ్లో తొందరగా రిజిస్టర్ అవుతుంది. ఏదైనా వెంటనే చెప్పేసామనుకో, పిల్లలు అంటే ఇప్పుడు మీ వయసు ఉన్న పిల్లలకి ఏంటంటే ఏదైనా చెప్తే వెంటనే రిజిస్టర్ అయిపోదు అన్నమాట. ఓకే, దానికనే వాళ్ళ తాత ఏం చేస్తాడంటే వీడికి బాగా మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి, అలా నేను ఏదన్నా అలా దీనికి నేను సమాధానం చెప్పాలని ఏం చేస్తాడంటే నర్సరీకి వెళ్దామని తీసుకెళ్తాడు. నర్సరీకి వెళ్దామని తీసుకెళ్ళి వాళ్ళ మనవన్ని అడుగుతాడు, నీకు ఏ మొక్కలు అంటే ఇష్టం అని అడుగుతాడు. సో అతనే వాళ్ళ మనవడు ఏం చెప్తాడంటే నాకు మ్యాంగో ట్రీస్ అంటే ఇష్టం అంటాడు. సరే పద అయితే 2 మ్యాంగో ట్రీస్ తీసుకోని అంటాడు. ఓకే, 2 తీసుకుంటాడు. 2 తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే 2 కుండీలు తీసుకుని, ఓకే 2 కుండీలు తీసుకుని ఏం చేశాడు, ఒకటేమో ఒక కుండీలో మట్టి వేసి 2 కుండీల్లో మట్టి వేసి 2 కుండీల్ని సమానంగా మట్టేసి అన్ని పోసి ఒక కుండీని తీసుకెళ్ళి అదే ఒక మొక్కను ఏం చేస్తాడంటే ఇంటి లోపల అంటే ఏంటి వరండాలోనో అట్లా సేఫ్ గా ఉన్న చోట పెట్టాడు. స్టోర్ రూమ్ లో కాదు, ఒకటే వరండాలో పెట్టాడు. ఇంకొక మొక్కను తీసుకెళ్లి గార్డెన్ లో పెట్టాడు అన్న బయట పెట్టేసి పాతేసిన తర్వాత మనవన్ని అడిగాడు అనమాట. సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ 2 మొక్కల్లో ఏ మొక్క బాగా పెరుగుతుంది అనుకుంటున్నావు అని చెప్పి మనవన్ని అడిగితే మనవడు ఏం చేస్తాడు, అరే ఇంట్లో చక్కగా వరండాలో పెట్టాడు కాబట్టి ఇది సేఫ్, ఎందుకంటే చాలా అన్ని తిరుగుతూ ఉంటారు, నీడు ఉంటుంది, ఎవరు తొందరగా దాన్ని పీకరు, మేకలు రావు, సెక్యూర్డ్ గా ఉంటారు కాబట్టి ఇంటి లోపల మనం వరండాలో నాటిన మొక్క బాగా పెరుగుతుంది,
బయట గార్డెన్ లో వేసింది అయితే ఎండ వాన మేకలు రావచ్చు, ఆవులు రావచ్చు, ఏదైనా వచ్చి దాన్ని ఇలా తినేసింది అనుకో చచ్చిపోతుంది కదా. లేదు ఎండ ఎక్కువ అయిపోయింది అనుకో, నీళ్లు సరిగ్గా టైంకి పోయిపోతే చచ్చిపోతుంది. అలాగే దాని చుట్టూ పుచ్చగడ్డి అది గడ్డి లాంటివి పెరిగిపోతే ఇది పెరగదు అనమాట. అందుకనే ఏమంటాడు, లోపల ఉన్నది బాగా పెరుగుతుంది, బయట ఉన్నది పెరగదు అంటాడు. సరే అయితే అని చెప్పి ఒక నవ్వు నవ్వుతాడు అనమాట. అవి సరే అయితే చూద్దాంలే అంటాడు. అన్న తర్వాత హాలిడే వస్తాడు కదా, హాలిడేస్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయాడు మనోడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ హాలిడేస్ ఇచ్చారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఓకే, అప్పుడు మళ్ళీ మనోడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మనోడు చక్కగా మళ్ళీ తాత తిరుగుతూ సడన్ గా వచ్చింది. ఉందా మనం 2 మొక్కలు నాటాను కదా, ఆ 2 మొక్కల్లో ఏది బాగా పెరిగిందో చూద్దామని. పెరిగింది అని అంటే అప్పుడు పెరిగిందని అడుగుతాడు అనమాట. అడిగితే నువ్వే వెళ్ళి చూడంటాడు. నువ్వే వెళ్ళి చూడంటే వెళ్ళి చూస్తాడు అనమాట. చూస్తే లోపల పెరిగిన, లోపల వరండాలో నాటిన మొక్క మాదిరిగా పెరుగుతుంది అనమాట. మీడియం సైజ్ లో గార్డెన్ లో నాటిన మొక్క పెద్దగా అయిపోద్ది అనమాట. పెద్దగా అయిపోయి పూత పూసి 2 మామిడికాయలు కూడా కాస్తుంది, 2-3 మామిడికాయలు కాస్తుంది అన్నమాట. లోపల వరండాలో నాటింది అసలు ఒక మామిడికాయ కూడా కాయదు, ఊరికలా పెరుగుతుంది అనమాట. మీడియం లో షాక్ అవుతుంది, అదేంటి ఇలా పెరిగింది అని. నేనే ఒకటి అనుకున్నాను, అదేంటి ఒకలాగా జరిగింది, అపోజిట్ గా జరిగింది అని షాక్ అవుతాడు. షాక్ అయ్యి అదేంటి కదా, లోపల ఉన్నది మరి సెక్యూర్ గా ఉంది కదా, అది పెరగాలి కదా, బయట ఉన్నదేమో అంత ఎండ వాన అది ఎలా అని అడుగుతాడు అన్నమాట. అదేంటి నేను అలా అనుకున్నానే అంటాడు. అప్పుడు తాత చెప్తాడు అన్నమాట. చూసావా, నీకు ప్రాక్టికల్ గా అర్థమైంది కదా, ఆడికి అర్థం అవుతుంది అనమాట. ప్రాక్టికల్ గా నీకు ఎలా అర్థం అవ్వాలంటే, బయట చీకటి అయినప్పుడు కూడా బయట మొక్క పెరుగుద్ది, లోపల మొక్క ఏమో మనం అన్ని విండోస్ వేసేసినప్పుడు అంటే దాంట్లో ఏం చెప్పదలుచుకుంటాడంటే వాళ్ళ తాత, ఎప్పుడైనా జీవితం లైఫ్ అనేది ఏంటంటే ఇప్పుడు కంఫర్ట్ జోన్ అంటే మనకు అన్ని సౌకర్యంగా ఉన్న చోటే ఉన్నామనుకో, మన బ్రెయిన్ ఆలోచించు ఎదగమని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండి నీకు అన్ని ఇలా అడగంగానే నీ టేబుల్ దగ్గరకు వస్తుంది అనుకో, నువ్వేం చేస్తావు? నువ్వు నొప్పులు అని కాదు, అంటే నీకేమనిపిస్తుంది అంటే ఇంకా నీకు బద్ధకం పెరిగిపోతుంది, యాక్టివ్ గా ఉండవు, బ్రెయిన్ ఆలోచించు, యాక్టివ్ గా ఉండదు అనమాట. ఎందుకంటే నీకు అన్ని నీ దగ్గర ఉంటాయి కాబట్టి. అదే నువ్వు నీ అంత నువ్వే దాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందని బయటకు వెళ్తావు. అంటే ఎలా అంటే మనం ఒక కంఫర్ట్ జోన్ లోనో, కంఫర్ట్ జోన్ అంటే ఏంటి, అన్ని ఉండి మనం లోపలే ఏదో బావిలో కప్పలాగా అలాగే ఉంటుంది. మనకి కంఫర్ట్ ఉన్న జోన్ లోనే ఉండాలంటే చాలా కష్టం. కష్టం అంటారు నాన్న. అంటే మనం ఏ ప్రాబ్లం వస్తే, ఇప్పుడు అదే బయట ఉన్న మొక్క ఎందుకు పెరిగింది వాళ్ళు తాత చెప్తాడు. ఏంటంటే నువ్వు అనుకున్నావు కానీ అది వాస్తవాన్ని కాదు, బయట ఉన్న మొక్కే ఎందుకు అలా పెరిగింది అని అంటే, బయట ఉన్న మొక్కకి పోరాడి దాని అంతటా అది నిలబడగలుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఎండ అంటే ఏంటి, వాన అంటే ఏంటి, లేకపోతే గొప్ప మీద ఆవు వచ్చేసి కొరికేసింది అనుకో, ఇలా మొక్కని మళ్ళీ చిగురించడం. అంటే మనకి లైఫ్ లో ఎలాంటి పరిస్థితులు అయినా ఎదురవుతాయి అన్నమాట. కష్టాలు రావచ్చు, ప్రాబ్లమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా, రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకేంటి హోంవర్క్స్ లో ఇబ్బంది అనిపిస్తుంది, మ్యాథ్స్ సరిగా అర్థం కాదు, అయినా స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గేమ్ ఆడుతున్నాం, గేమ్ ఆడేటప్పుడు పడిపోతాం, దెబ్బలు తగులుతాయి, అయినా సరే మనం దెబ్బ తగిలింది కదా అని ఆగిపోతాం, పరిగెత్తుతూ ఉంటావు, పరిగెత్తున్నప్పుడు పడిపోతావు, అరే నేను పడిపోయానని ఆగిపోతాం. ఇలా అంటే మనము లైఫ్ లో ముందుకెళ్ళాలి అని అనుకుంటే మనకి ఏదో ఒకటి ఎదురు తగులుతూనే ఉంటాయి, ఏదో ఒక ఇబ్బందులు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి సొల్యూషన్ ఎదుర్కోవాలి. సో బయట ఉన్న మొక్క ఏంటంటే దాని అంతటికదే సొల్యూషన్స్ ఎదుర్కొంటూ, అంటే ప్రతికూల వాతావరణాలు, అంటే వాతావరణం బాగోపోయినా అలా నిలబడింది. సో అలా నిలబడింది కాబట్టి ఇప్పుడు నీకేం అర్థమైంది అని అడుగుతాడు అనమాట. మళ్ళీ అప్పుడు వాళ్ళు మనవాడికి అర్థమవుతుంది అనమాట.
ఏంట్రా అంటే మనం అనుకుంటున్నట్టు అన్ని సౌకర్యాలు ఉంటే మనం గొప్పవాళ్ళం అయిపోవచ్చు అని అనుకుంటాం అది కానీ గుర్తు పెట్టుకుని అలా కాదు. అన్ని సౌకర్యాలు ఉంటే ఉన్నంత మాత్రాన మనం గొప్పోళ్ళం అయిపోము. కష్టపడి ఎదగలగాలి, అంటే ఎలాంటి కష్టపడి- పరిస్థితులు ఉన్నా కష్టపడి ఎదిగినాడే గొప్పోడు. గొప్పోడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనం బలంగా ఫైట్ చేసి అడ్డుకోవాలి. అడ్డుకుని ఎదగాలన్నమాట. అలా ఎదిగితేనే గొప్పవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ మనవడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ తాత చెప్పిన మాటలు వాళ్ళ ఆడి గుంటెలో పాతుకుపోయే పాతుకుపోయాయి. అప్పుడు మళ్ళీ ఎందుకంటే ప్రాక్టికల్ గా చూపించాడు కదా, ఎందుకంటే వాడు లైవ్ గా చూస్తాడు. ఈ సంవత్సరం క్రితం మొక్కలు నస్తే నేను లోపల ఉంది బాగా పెరుగుతుంది అనుకున్నా, బయట నాకు తెచ్చుకోగలుగుతున్నాను కానీ ఉల్టా అయింది అని వాడు బ్రెయిన్ షాక్ అయ్యి ఆలోచిస్తాడు అనమాట. అంటే అన్ని బ్రెయిన్ బాగా ఆలోచించింది. అన్ని సౌకర్యాలు ఉంటే మనం గొప్పవాళ్ళం. ఫైట్ చేసి శక్తి ఉండాలంటే ఎలాంటి కండిషన్స్ ఓవర్కమ్ చేసి ఎదిరించి ముందుకెళ్తేనే మనం ఏదైనా సాధించాలి. అది సక్సెస్ ఏదైనా అంటే లైఫ్ లో మన మీరు స్కూల్ క్లాస్ లో మార్కులు తెచ్చుకోవడం కదా, గేమ్స్ లో అందుకే ఒక థాట్ స్కూల్లో రాస్తారు మాకు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఆ తర్వాత వాళ్ళ మనవడు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ తాత చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అవి గుర్తు పెట్టుకుని బాగా చదివి మళ్ళీ వచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.